అనగనగా ఒక చెరువులో కప్ప, చేప ఉండేవి. అవి రెండు మంచి స్నేహితులు. అదే చెరువులో ఒక పీత కూడా ఉండేది. ఆ పీతకు చేప, కప్పల స్నేహం నచ్చేది కాదు. ఒకరోజు పీత చేపలేని సమయం చూసి అదే అదనుగా భావించి కప్ప దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. కప్ప బావా, నీ బలమేంటి, ఆ చేప బలమేంటి? నువ్వు నీటిలోనూ, నేల మీద రెండిటిలోనూ ఉండగలవు. అయినా ఆ చేప నీతో స్నేహం నటిస్తుంది. నువ్వు లేని సమయంలో నీ గురించి చెరువులోని అందరితో చెడుగా చెబుతుంది అంటూ లేనిపోనివి చెప్పింది. అలాగే కప్పలేని సమయంలో చేప దగ్గరికి వచ్చి చేప మామ, నీకు ఆ కప్పతో స్నేహం ఏమిటి? అది బురద గుంటలో బతికేది. అయినా ఆ కప్ప నీతో స్నేహం నటిస్తుంది. నువ్వు లేని సమయంలో అందరితో నీ గురించి చెడుగా చెబుతుంది అని చెప్పింది పీత. ఆ మాటలు కప్ప, చేప రెండూ నమ్మాయి. పాపం ఆ రోజు నుంచి ఆ రెండిటి మధ్య స్నేహం దూరమైంది. ఒక రోజున చెరువుకి ఆహారం కోసం కొంగ ఒకటి వచ్చింది. అది చేప పిల్లను చూసింది. కొంగను ముందుగానే గమనించిన కప్ప అరవకుండా ఉండిపోయింది. అలాగే కప్ప వెనకాల పాము ఒకటి వచ్చింది. అది చూసిన చేప కూడా మౌనంగా ఉండిపోయింది. కొంగ చేపను, పాము కప్పను లటుక్కుని మింగేశాయి. చెప్పుడు మాటలు వినటం వల్ల కప్ప, చేప వాటి ప్రాణాలు పోగొట్టుకున్నాయి.